సాధారణంగా జుట్టు అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. పొడవైన కేశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆయిల్స్, షాంపూలను మార్చడం సంగతి సరే. ఎందుకంటే కేశాలు ఎంత పొడుగ్గా ఉంటే వారికి అంత సంతోషం. తల దువ్వుకున్నప్పుడైతే 1కి 10 సార్లు తమ జుట్టును చూసి బాధపడుతూ ఉంటారు. జుట్టు ఇంకాస్త పెరిగితే బాగుంటుంది కదా అని ఆశపడతారు. తలస్నానం తర్వాత మహిళలు జుట్టును ఆరపెడతారు. సాంబ్రాణి పొగ వేయడం, కొన్ని స్ప్రేలు కొట్టడం మామూలే. తలస్నానం తర్వాత మహిళలు జుట్టు విరబూసుకుంటే భూత ప్రేతాది శక్తులు కేశముల గుండా ప్రవేశిస్తాయి అంటారు. అందుకే కనీసం జుట్టు చివరి ముడి అయినా వేసుకోవాలని నిక్కచ్చిగా చెబుతారు. అలా కాదని జుట్టును విరబూసుకుంటే దుష్టశక్తులను ఆహ్వానించినట్లే అంటారు. ఆ సమయంలో మనల్ని ప్రభావితం చేసే శక్తి వాటికి వస్తుందని పెద్దవాళ్ళ నమ్మకం. దానికి తోడు జుట్టు విరబూసుకునే స్త్రీని చూసిన పురుషుడికి ఆమె మీద మోహం కలుగుతుందని చెబుతారు. మరికొన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మహిళలు జుట్టు విరబూసుకోవడానికి రామాయణానికి సంబంధం ఏమిటి? మహిళలు తలస్నానం చేసిన తరువాత ఆ జుట్టును సాంప్రదాయ పద్ధతిలో ఆరబెట్టుకోవాలి. తర్వాత జడను అల్లుకోవాలి. లేదంటే కనీసం ఆ జుట్టు కొసలు ముడి వేసుకుని పూజ కానీ దైవ దర్శనం కానీ చేసుకోవాలి. విరబోసుకున్న జుట్టుకి క్లిప్పు పెట్టుకొని ఆలయాలకు వెళ్ళడం, శుభకార్యాల్లో పాల్గొనడం అశుభంగా భావిస్తూ ఉంటారు చాలామంది. అలా చేస్తే లక్ష్మీదేవి సోదరి అయిన దరిద్ర దేవత జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్లే అని వారి నమ్మకం. దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. రామాయణంలో దీతి జుట్టును విరబూసుకొని బాగా అలిసిపోయి ఉంటుంది. దీంతో తలను కొంచెం ముందుకు వాల్చుతుంది. ఆ సమయంలో ఆమె జుట్టు పాదాలను తాకడంతో ఇంద్రుడు గర్భంలోనికి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలుగా చేసాడన్నది పురాణ కథనం. అందుకే అలా విరబూసుకుని ఉండొద్దంటారు. పురుషులు కూడా జుట్టును పొడుగ్గా పెంచుకుంటారు కదా, మహర్షులు జటలు పెంచుకుంటారు కదా, వాళ్లకు ఆ నియమం వర్తించదా అనే సందేహం కలగవచ్చు. పురుషులు మహర్షులు పెంచుకునే జుట్టుకు అలాంటి నియమాలు లేవు. ఎందుకంటే జుట్టును విరబూసుకునే స్త్రీలకు మాత్రమే అధికంగా మోహాన్ని కలిగించే శక్తి ఉంటుందని అంటారు. ఇది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరంగా చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. సైన్స్ ప్రకారం చూసినా విరబూసుకున్న జుట్టుతో సమస్యలే. ఎందుకంటే బయట ఉండు దుమ్ము, ధూళి అంతా ఆ జుట్టుకి పడుతుంది. దీనివల్ల కేశాలు మరింత బలం కోల్పోతాయి, పలుచనైపోతాయి, చిట్లిపోతాయి. దీనివల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. అందుకే ఏ రకంగా చూసినా తలస్నానం తరువాత జుట్టు విరబూసుకోవడం వల్ల సమస్యలే తప్ప ఎలాంటి ఉపయోగాలు లేవని స్పష్టంగా అర్థమవుతుంది.